ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్యనాథన్ మాట్లాడుతున్నాను. నేను రచించిన ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది. తర్వాత గత 10 రోజులుగా ధాత్రి గోల్డ్ అనే సూక్ష్మజీవుల ఎరువుని ఆర్డర్స్ పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. రైతులకి బుకింగ్స్ 10 టన్నులు ఆ పైన బుకింగ్స్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. 1 బస్తా 2 బస్తాలు ఇవ్వటం కుదరదని చెప్పడం జరుగుతుంది. బుకింగ్స్ చేసుకునే వాళ్ళకి ఎలిజిబిలిటీస్ అంటే గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫ్పిఓల ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత సేంద్రీయ వ్యవసాయ సహాయకుల ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. రైతు సమూహాలు ఒక 10-20 మంది రైతులు తమ అవసరాలకు తగ్గట్టు ఎవరికి ఎన్ని కట్టలు కావాలో డిసైడ్ చేసుకొని ఒక 10 టన్నులు ఆ పైన అందరూ కలిసి డబ్బు పోగు చేసుకొని మన రైతు ప్రయోగశాలకు అడ్వాన్స్ పేమెంట్స్ చేసి బుకింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ప్రాజెక్టు జనవరి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తేనే ప్రాజెక్టు మొదలు పెట్టడం జరుగుతుందని గత వీడియోస్ చెప్పడం జరిగింది. మీరు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చిన తర్వాత మనం మీకు ఏ టైంలోకి ఇవ్వగలుగుతాం అనేది మీకు వివరించడం జరుగుతుంది. అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి ఫోన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. పేమెంట్ వచ్చిన తర్వాత 100 రోజులకి మనం డెలివరీ ఇవ్వటం జరుగుతుంది. 100 రోజులు ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఈ మైక్రోబ్స్ తోటి డీకంపోజింగ్ చేసే ప్రాసెస్ అనేది జరిగిద్ది. కాబట్టి 100 రోజుల తర్వాత మాత్రమే మనం డెలివరీ ఇవ్వటం జరుగుతుంది. అయితే బుకింగ్స్ చేసుకునేటప్పుడు ఏదో తలా ఒక లారీ మినిమం 10 టన్స్ అంటే ఒక లారీ మెటీరియల్ అలా ఒక వారం 10 రోజులు 15 రోజులు బుకింగ్స్ అన్నీ చూసుకొని మినిమం ఒక 30 నుంచి 40 లక్షలు పోగు అయిన తర్వాత ప్రాజెక్టు మొదలు పెట్టడం జరుగుతుంది. 1-2 లక్షలకి ప్రాజెక్టు టేకప్ చేయము. ఇది ఏంటంటే భారీ ప్రాజెక్టు కాబట్టి మినిమం అమౌంట్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రాజెక్టు మొదలు పెట్టడం జరుగుతుంది. అలా అమౌంట్స్ అయినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టు మొదలు పెడతాము. అలా ముందు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన పని లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, సమాచారం తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ ధాత్రి గోల్డ్ ఆధునిక సేంద్రియ వ్యవసాయానికి తొలిమెట్టు అని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే గత 2 సంవత్సరాలుగా మనం జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాల మీద మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో సమాచారం ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ సేంద్రీయ వ్యవసాయం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాల ద్వారా పంటలు పండించాలన్నప్పుడు తొలకరి దుక్కులు ప్రధానంగా చేసుకొని పంట మీదకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. అలా తొలకరి దుక్కులో వెళ్ళేటప్పుడు కొన్ని భూమికి బ్యాక్టీరియాలు పచ్చిరొట్ట పైర్లు వేసుకోమని చెబుతాం. దుక్కి దున్నేటప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు నీళ్ళల్లో వదలమని చెబుతాం. నేల మీద పిచికారీ చేయమని చెబుతాం. తర్వాత పచ్చిరొట్ట పైర్లు వేయమని చెబుతాం. తర్వాత కొన్ని బ్యాక్టీరియాలు ఫంగస్లు పిచికారీ చేయమని చెబుతాం. తర్వాత మనకి లోకల్లో ఎరువులు దొరికితే కనుక పశువుల ఎరువు, తర్వాత కోళ్ళ ఎరువు, మేకల ఎరువు వస్తే వాటిని ఎలా డీకంపోజ్ చేసుకోవాలి అన్నీ చెబుతాం. వాటికి కొన్ని బ్యాక్టీరియాలు ఫంగస్లు వేయమని చెబుతాం. ఇవన్నీ ప్రతి రైతుకి ఎడ్యుకేట్ చేసి చెబుతూ ఉన్నాం. చెబుతూ ఉంటే కొంతమంది రైతులు కొన్ని చేస్తారు, కొన్ని చేయరు, కొన్ని మనం చెప్పిన స్టాండర్డ్ ప్రకారం చేయరు, సమయం దొరకదు, కొంతమందికి సమయం దొరికినా వెసులుబాటు ఉండదు. ఇలా చాలా రకాల సమస్యలు రైతుల నుంచి మనం క్రోడీకరించి ఈ 2 సంవత్సరాల్లో డేటా అనేది సేకరించడం జరిగింది. మనం ఒక ఫార్మర్ మన ఆఫీస్కి ఫోన్ చేసి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీ సేంద్రీయ వ్యవసాయం అని అంటే మనం అతనికి ఏమేం చేయాలి ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం, అతను ఫాలోఅప్ చేయటం, చేయించటం, మందులు పంపించటం, ఇదంతా గత 2 సంవత్సరాలుగా నిరంతరాయంగా చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ ప్రొసీజర్స్లో ఏమవుతుందనంటే క్రాప్స్ వేరు క్రాప్స్ అవటం, తర్వాత రైతులు చేసే మెథడ్స్లో మిస్టేక్స్ రావటం, ఇలా రకరకాలుగా పూర్తి సాటిస్ఫాక్షన్గా 10% 20% మాత్రమే మేము చెప్పిన మెథడ్స్ ద్వారా సక్సెస్ సాధిస్తున్నారు. 80% ఏదో ఒక మిస్టేక్ సగం చేయటం, వదిలేయటం, అది డీకంపోజ్ కాకపోయినా చేను మీద వేయటం, దాని నుంచి ఇంకో ప్రాబ్లం రావటం, దాన్ని అర్థం చేసుకోకుండా రైతులు కెమికల్స్కి వెళ్ళిపోవటం, ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అయితే సక్సెస్ అనేది 20% మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే మనం మన సదాశివరావు మాన్యూర్ ఇచ్చామో, సదాశివరావు గారి చేత ఒక సిస్టమేటిక్గా
ప్రాజెక్ట్ని డీకంపోజ్ చేపించి 2 years నుంచి మనం మార్కెట్లో ఇచ్చామో దాంట్లో 100కి 100% సక్సెస్ ఉంది, కానీ ఫెయిల్యూర్ ఎక్కడా లేదు. 1% ఫెయిల్యూర్ కూడా లేదు. కాబట్టి ఇక ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్గానిక్ మీద రైతులకి నమ్మకం కల్పించాలి అని అంటే ఇది తొలిమెట్టులాగా భూమికి ఇది తొలిమెట్టులాగా ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఆ రైతుని జెన్యూన్గా ఆర్గానిక్ ఫార్మింగ్లో సక్సెస్ కలుగుతాము అనేది డిసైడ్ అవటం జరిగింది. అందుకోసమనే ఈ మాన్యూర్ మీద నెక్స్ట్ సీజన్లో నేను పశువుల పెండ తెచ్చుకున్నాను, నేను పశువుల పెండ డీకంపోజ్ చేసుకుంటాను, ఇంకోటి చేసుకుంటాను అనే రైతులకి ప్రతిరోజు వాట్సాప్లో రాయటము, తర్వాత పేపర్లు రాసి ఇచ్చేవటము, వాళ్ళని కౌన్సిలింగ్ చేయటము, వాళ్ళు అడిగినప్పుడల్లా సమాధానం చేయటము, ఇంత వ్యవస్థ ఇసుక్కోకుండా నెలల తరబడి చెప్పినా కానీ వాళ్ళ పనులు ఇన్ టైంలో చేయకపోవటము, వాటిలో వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అయ్యి దాని మీద పరిశ్రమించడం, మేము మా స్టాఫ్ అందరూ పరిశ్రమిస్తే కూడా దాని నుంచి రిజల్ట్స్ రావట్లేదు. అందుకని ఆ వ్యవస్థ మొత్తం తీసేసి ఈ ఎరువుని డీకంపోజ్ చేసి ఆ పని మొత్తం మనమే చేసి ఇస్తే 100కి 100% సక్సెస్ ఉంది. కాబట్టి దీని మీదే బేస్ చేసుకొని దీన్నే ప్రమోట్ చేద్దాము, దీన్నే ఇంకా పర్ఫెక్ట్ సిస్టము టెక్నాలజీని ఉపయోగించి చేద్దామనే ఉద్దేశంతో ఈ ఎరువుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దాత్రి గోల్డ్ అనేది సేంద్రియ వ్యవసాయం, ఆధునిక సేంద్రియ వ్యవసాయానికి తొలిమెట్టు లాంటిది. కాబట్టి ప్రతి రైతు ఫస్ట్ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఈ సంవత్సరం మేము అక్కడ ఎరువు కొంటాము, ఇక్కడ ఎరువు కొంటాము, పశువుల పెండ కొంటాము, ఇవన్నీ మానేసేయండి. మన సర్వీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ధాత్రి గోల్డ్ కొనడానికి ప్రయత్నించండి. తద్వారా మీకు విషయ పరిజ్ఞానం తెలియకపోయినా ఫస్ట్ సక్సెస్ వస్తుంది. డబ్బు అనేది సక్సెస్ఫుల్గా పంటను పండించగలుగుతావు. డబ్బు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, నీకు రిస్క్ తక్కువ ఉంటుంది, తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. దానికోసమనే ఈ దాత్రి గోల్డ్ మనం ప్రమోట్ చేయటం జరుగుతుంది. ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకి శ్రమ తగ్గించటంలో ఈ దాత్రి గోల్డ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. తర్వాత సేంద్రియ వ్యవసాయంలో మనం 90% భూమిని ఆరోగ్యకరంగా చేయటం ద్వారానే దిగుబడులు తీసుకుంటాము, పంటని కాపాడుకుంటాం అనేది మనం డే 1 నుంచి చెప్పే విధానము. కాబట్టి ఈ భూమిని కాపాడుకునే దాంట్లో, ఈ భూమిని ఆరోగ్యకరంగా మార్చే దాంట్లో శ్రమ తక్కువలో ఈ దాత్రి గోల్డ్ అనేది రైతుకి ఉపయోగపడింది. తర్వాత రెడీమేడ్ యూజ్ కూడా ఇది శ్రమ తక్కువలో రెడీమేడ్గా అప్పటిదప్పుడు తీసుకెళ్ళి పంట మీద వేసుకోవటం, భూమికి వేసుకోవటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. తర్వాత స్టాక్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ కాలం వరకు దీని నిల్వ సామర్థ్యం ఉండేటట్టు స్టాక్ పాయింట్లో పెట్టుకున్నప్పటికీ కూడా రైతు ఒక 20 బస్తాలు కొనుక్కున్న పంట అయిపోయే వరకు అతని గోడౌన్లో స్టాక్ పెట్టుకొని ఏ రోజు అవసరం అయితే ఆ రోజు వేసుకుంటే కూడా దాని పనితనంలో ఏ విధమైన మార్పు లేకుండా బ్రహ్మాండంగా పనిచేసేటట్టు అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయటం జరుగుతుంది. ఇది పూర్తి శాస్త్రీయ సాంకేతికత తోటి చేయటం జరుగుతుంది. లాస్ట్ ప్రాజెక్టు సదాశివరావు గారిది చేసినప్పుడు అంతా మాన్యువల్ ప్రాజెక్ట్ చేసాం, అంటే శ్రమ మనుషులతోటి లేబర్ తోటి శ్రమించడం ద్వారా చేసాము. ఇది టెక్నాలజీని ఉపయోగించి చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం ఉంటుంది. అంటే రైతులు తమకు కావాల్సిన ఎరువుకు అడ్వాన్సులు ఇచ్చినప్పుడు ఆ అడ్వాన్సులతోటి వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఎరువులను మాత్రమే కొంటాము. రైతులు ఇచ్చిన డబ్బులతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం ₹1 కూడా వాడము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రైతు ప్రయోగశాల డబ్బులతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం జరుగుద్ది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ రైతు దగ్గర ₹1 డబ్బు తీసుకొని నీకు ఎరువు ఇస్తానని చెప్పేసి నువ్వు ఇచ్చిన డబ్బులకి నా సొంత లాభం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ₹1 కూడా మనం పెట్టాము. రైతులు దగ్గర తీసుకునే డబ్బులు మొత్తం రా మెటీరియల్ కొనుక్కోవడానికి మాత్రమే ఉపయోగిస్తాము. తద్వారా ఏంటంటే డిమాండ్ అండ్ సప్లైలో ఎక్కడా గ్యాప్ రాకుండా వచ్చిన వస్తువు వచ్చినట్టు వెళ్ళిపోవటం కోసం, రైతుకి ఇన్ టైంలో చేరటం కోసం, ఏ విధమైన ఇబ్బంది రాకుండా జరగటం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావాల్సిన వస్తువులకి పేమెంట్స్ మొత్తం కూడా రైతు ప్రయోగశాల సొంతంగా సమకూర్చుకుంటుంది. ఓన్లీ రైతుల దగ్గర తీసుకునే అడ్వాన్సులు రా మెటీరియల్ అంటే కోళ్ళ ఎరువు, పశువుల ఎరువు, ఈ చెరకు పిప్పి, కోకో పిట్టు ఇలాంటి వస్తువులు, బయోచార్ రా మెటీరియల్ అంటే వరి ఓక కొనటానికి రా మెటీరియల్కి మాత్రమే వాడతాము. మా రైతు ప్రయోగశాలలో ఉన్న ఎంప్లాయీస్ జీతాల కోసం కానీ ఇంకొక దాని కోసం కానీ అడ్వాన్స్ పేమెంట్స్లో నుంచి ₹1 కూడా వాడే అవసరం మాకు లేదు. అలా చెయ్యము.
కంప్లీట్గా రైతుల దగ్గర తీసుకునే డబ్బులు మొత్తం కూడా రా మెటీరియల్ కొనుక్కోవడం కోసమే తీసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రైతు ప్రయోగశాల డబ్బులు పెట్టి మళ్ళీ రా మెటీరియల్కి డబ్బులు పెట్టి ఎవరు కొంటారోనని ఎదురు చూడటం అనేది వ్యాపారాత్మకంగా అయ్యిద్ది. అందుకని రైతుల భాగస్వామ్యం ద్వారా ఈ ప్రాజెక్టు కొన్ని లక్షల మందికి తీసుకెళ్లాలని మనం ఒక సిస్టమ్ ఏర్పరిచాం. కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం మనం అడుగులు వేయటం జరుగుతుంది రైతు ప్రయోగశాల. తర్వాత ఈ అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇవ్వాలనుకునే వాళ్ళు కానీ మీరు పర్సనల్లీ విజిట్ చేయొచ్చు, రైతు ప్రయోగశాల చూడొచ్చు, ఇక్కడ వాతావరణం మొత్తం తెలుసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎక్కడ మొదలు పెడుతున్నాం ఆ ప్లేసెస్ అన్నీ చూపిస్తాము. ప్రాజెక్టు పేమెంట్స్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ రన్నింగ్లో కూడా ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చారో వాళ్ళకి నెలకు ఒకసారి వచ్చి ఫీల్డ్ చూసి వాళ్ళ ఎరువుని ఎలా తయారు చేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం వాడుతున్నాము అనేది వాళ్ళకి తెలియని విషయాలు అడిగి తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 ఆఫీస్ వర్కింగ్ అవర్స్. ఆ టైంలో ముందు రోజు కానీ 2 రోజుల ముందు ఇన్ఫామ్ చేసి ఈరోజు వస్తున్నామంటే వాళ్ళకి ఫీల్డ్ మొత్తం చూపించడం జరుగుతుంది, ప్రాసెస్ మొత్తం చూపించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడింది. అలాంటి అవకాశాలు కూడా ఈ అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చే రైతులకి, తర్వాత ఎఫ్పిఓలకి, తర్వాత మహిళా సంఘాలకి, తర్వాత కేంద్రీయ వ్యవసాయ ప్రచారకులకి కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ దాత్రి గోల్డ్ ఎరువులు బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆర్డర్స్ పెట్టుకోండి. రైతు మిత్రులకి ధన్యవాదాలు.